కర్నూలు జిల్లా కోసిగి మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్టు బయటపడింది. ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం నిర్వహించే సామాజిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం రోజున కోసిగి మండల ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన ఎస్ఆర్పీ నాగార్జున ఆధ్వర్యంలో డీఆర్పీలు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో జరిగిన అవకతవకలను పరిశీలించి శుక్రవారం రోజున మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు బహిరంగ సమావేశంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్లో అన్ని గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. మండలంలో కొన్ని గ్రామాల్లో నుంచి గ్రామస్తులు ఉపాధి హామీలో జరిగిన అవకతవకలను ఆడిట్ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో కొద్దిమంది చనిపోయినప్పటికీ వారికి హాజరు వేసినట్టు, వలసలు పోయిన వారికి, వాలంటీర్లకు, ఇతర ఉద్యోగాలు చేసే వ్యక్తులకు హాజరు వేసుకుని నిధులు స్వాహా చేశారని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోబడుతుంది. వారి నుంచి ప్రభుత్వానికి గండిపడిన సొత్తు రికవరీ చేయడం జరుగుతుందని, 11,57,339 రూపాయలు రికవరీ చేయడం జరుగుతుందని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మండలంలో 86,000 రూపాయలు పెనాల్టీ వేయడం జరిగిందని, మండలంలో అధికంగా అవకతవకలు చింతకుంట, కందుకూరు, ఐరన్గల్, సాతనూరు గ్రామాల్లో జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ మాధవీలత, విజిలెన్స్ అధికారి ఆదినారాయణ, ఎస్ఆర్పీ నాగార్జున, పీఆర్ఏఈలు మాలిక్, యుగంధర్ రెడ్డి, మండల నాయకులు ముత్తిరెడ్డి, జ్ఞానేష్, తొవి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.